దయ్యాలు వేదాలు వల్లించటం అనే మాట మనం పదే పదే వింటాం. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఏమైనా చూసారా ఎప్పుడైనా? ఈ రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తున్న, నా మాటలో కొంచెం శ్లేష ఉంటుంది, కొంచెం ఇది ఉంటుంది కదా, గౌరవప్రదమైన జీవితానికి మారుపేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర, గౌరవప్రదమైన జీవితానికి మారుపేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అనే దెయ్యం, అంటే ఊరికి చెబుతున్నానండి, ఆయన దెయ్యం అని నేను అంటలేదు, దెయ్యం వేదాలు వల్లించింది. అందుకు చూసారా దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే అది. ఏం చెప్పాడు ఆయన? గౌరవ మా తమ్ముడు లేడు, మా అన్న అంటాడు కదా అందరిని ఆయన, మా అన్న రాంబాబు గారు ఎంత మంచి మనిషి. సార్ మీరు ఎవరని చెప్పండి సార్. రాంబాబు గారు, అతనికి ఏమేమి బిరుదులు ఉన్నాయి? కామాంధుడు అనే బిరుదు అయింది కాదా? తల ఊపారు. ఒక అప్రాచ్యుల్లాగా మాట్లాడతారనేది ఆయన కాదా? తల ఊపారు. నికృష్టులాగా మాట్లాడతాడు అతను అనేది తెలీదా మీకు? అతను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఇంకా లోతుగా వెళ్ళను నేను. ఏయో అవి ఉంది కదా, అరా ఫుల్లు ఏయో ఉంటాయి, నేను వాటిలోకి వెళ్ళను నేను, మరీ బాగుండదు. ఎందుకంటే అతని భార్య అతని బిడ్డలు కూడా నా ప్రెస్ మీట్ వింటుంటారు. అంతకంటే లోతుగా రాంబాబు గారి సచ్చీలత గురించి నేను వెళ్ళను. రాంబాబు గారి సాంప్రదాయబద్ధమైన సభ్యత సంస్కారాలతో కూడుకున్న జీవితం గురించి నేను వెళ్ళను లోతుగా. కానీ అంబటి రాంబాబు లాంటి మనిషిని కూడా మా అన్న ఎంత గొప్పవాడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు వదులుతున్నాను నేను. అంబటి రాంబాబు గారిని చాలా మంచి మనిషి, సౌమ్యుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు నేను వదిలేస్తున్నాను నేను. ఆయన అంటాడు ప్రజాస్వామ్యం పోయిందట, జంగిల్ రాజు వచ్చినట్టు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జంగిల్ రాజుకు పితామహుడు మీరు, జంగిల్ రాజుకు పితామహుడే మీరు. మీ 5 ఏళ్ల పరిపాలన ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజున ఉదయం 10:40 గంటలకి తాడేపల్లిలో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు, 7 కార్లతో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు సాయంత్రం 4:30 గంటలకి గుంటూరు చేరతారా? గుంటూరు ఈజ్ ఇట్ సో ఫార్? మీ ఇంటికి అంత దూరంలో ఉందా? అయినా కూడా మీరు ఊరేగింపుగా వెళ్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమనలేదు మిమ్మల్ని. పోనీలే, ప్రజాస్వామ్యం, ఆయన వెళ్తాడట, ఆయన ఏదో చెప్పుకుంటాడట, చెప్పుకోనివ్వండి అని వదిలేసింది. మీరు 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలేశారా? మీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలేరా? ఈ రోజున మీరే యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఫ్రీడమ్. మీరు ఒక తప్పుడు మనిషికి మద్దతుగా వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు. మీరు ఒక అరాచక శక్తికి మద్దతు పలకటానికి వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు. ఒక కామాంధుడు లాంటి వ్యక్తికి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు మీరని కూటమి ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు, అందరికీ తెలుసు. ఉచ్చ నీచాలు తెలియకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు, పెద్ద చిన్న తెలియకుండా. అశ్లీల పదజాలాన్ని కూడా యథేచ్ఛగా వాడే వ్యక్తిని మద్దతు పలకటానికి వెళ్తున్నామని తెలిసినా కూడా పోలీసులు ఎక్కడ నీకు ఆటంకం కల్పించలేదు. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పల్నాడులోని ఆత్మకూరు విలేజ్లో మాదిగలందరినీ కూడా గ్రామం నుంచి తరిమి కొడితే వాళ్ళు పెట్టేబేడ సర్దుకొని పొలాలు పశువులు అన్నిటినీ వదులుకొని గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. తలో చోటకు పరుగులెత్తారు వాళ్ళు. ఆత్మకూరు గ్రామంలో లేరు. వాళ్ళందరినీ కూడా సమీకరించి
గుంటూరులో ఒక క్యాంపు పెట్టి నడిపించి మీకు అండగా నేనున్నానని చెప్పి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యకర్తలందరినీ తీసుకొని నెక్స్ట్ డే ఉదయం ఆత్మకూరు వెళ్ళటానికి సిద్ధమైతే చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానిచ్చారా మీరు? ఆయన ఇంటి దగ్గర గేటు దగ్గర మేమందరం వెళ్ళాం. చంద్రబాబు గారితో ఆత్మకూరు వెళ్దామని ఆయన ఇంటికి వెళ్ళాం మేమందరం కూడా. లోపలికి ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గేట్లు బిగించి గేటుకి తాళ్ళుతో కట్టి బయటకు రాకుండా బంధించిన ఓ జగన్మోహన్ రెడ్డి, ఆనాడు నువ్వెందుకు చంద్రబాబు నాయుడు గారిని రానివ్వలేదు బయటికి? ఈనాడు నువ్వెందుకు స్వేచ్ఛగా వెళ్ళావు? నువ్వు 28 కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరుకి 26 కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరుకి 5.5 గంటలు ప్రయాణం చేశారు. అవర్ గవర్నమెంట్ హ్యాజ్ అలౌడ్ ఇట్. మా ప్రభుత్వం అలౌ చేసింది. కానీ గ్రామం నుంచి తరిమి కొట్టబడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని టు రెస్టోర్ దమ్ అగైన్ ఇన్ దట్ విలేజ్, ఆ గ్రామంలో మళ్ళీ తిరిగి వాళ్ళని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోంచి బయటకు రానివ్వలేదు. మీరు మాట్లాడతారా? ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడతారు. ఇది ప్రజాస్వామ్యం. ఈ రోజు నువ్వు వెళ్ళి ఆ అరాచక శక్తిని పలకరించడానికి 5.5 గంటల సమయం తీసుకుంది. ఎక్కడా నీకు ఆటంకం చెప్పలేదు. అది ప్రజాస్వామ్యం. నీవు ఆ రోజున కట్టింది ఏది ప్రజాస్వామ్యం? ఆ రోజున మాచర్లలో నామినేషన్లు వేయటానికి కూడా అలౌ చేయటం లేదు. అక్కడున్న మీ అనుంగు శిష్యుడైన ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న ఒక అరాచక శక్తి, ఒక దౌర్జన్య శక్తి, ఒక ఫ్యాక్షనిస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నామినేషన్ వేయటానికి కూడా రానివ్వట్లేదని చెబితే ఒక విచారణ చేయమని చెప్పి విచారణ కమిటీగా ఆనాడు మా ఎమ్మెల్సీ, ఆనాడు మా మాజీ ఎమ్మెల్యే 2 సీనియర్ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు మాచర్ల పంపిస్తే మాచర్లలో ఏం చేశారండి? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ రోజున మాచర్లలో? తరిమి కొట్టి వాళ్ళకి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు, చంపటానికి ప్రయత్నం చేశారు. మీ తురకా కిషోర్ అనే ఒక అరాచక శక్తి అక్కడ పెద్ద ఇనుప పైప్ తీసుకొని ఆ కారుని ధ్వంసం చేసి మా 2 నాయకుల్ని చంపటానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడేం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మాచర్లలో జరిగింది అది అరాచకం అంటే, అది అప్రజాస్వామికం. అక్కడ ప్రజాస్వామ్యం కుంటుబడింది, ప్రజాస్వామ్యం ఎగతాళి చేయబడింది. నామినేషన్లు వేస్తుంటే కొడుతున్నారంటే చూడటానికి వెళ్ళారు. అక్కడ మీరు చూడటానికి వెళ్ళింది ఎవరిని? వచ్చే నీచాలు లేకుండా నోటికొచ్చినట్లుగా అశ్లీల పదజాలంతో నోటికొచ్చినట్లుగా పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడిన ఒక అరాచక శక్తిని పలకరించడానికి మీరు వెళ్ళారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటం మా వాళ్ళు వెళ్ళారు. ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. ఏం సమాధానం చెబుతారు మీరు? ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇదా ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు టూర్ పెట్టుకున్నారు విజయనగరం జిల్లాకి. 3 రోజులు టూర్ పెట్టుకొని అక్కడ పోలీసు వారు అనుమతి తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వలేదు. మీరు కారు ఎక్కి విజయనగరం వెళ్తానంటే ఆపేశారు. మీరు నేను పర్మిషన్ తీసుకున్నాను, పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, సెక్షన్ 30 యాక్ట్ ఉంటే దానికోసం నేను పర్మిషన్ తీసుకున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా వినకుండా ఆయన అక్కడ నిరోధించారు. అడుగు కూడా బయటకు వెళ్లకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెనక్కి పంపించి హైదరాబాద్కి ప్రభుత్వమే టికెట్ కొని ఆయన్ని హైదరాబాద్ తిరిగి పంపించింది. ఈరోజు నీకు ప్రజాస్వామ్య రాచమర్యాదలతోటి వెళ్ళావు ఒక అరాచక శక్తిని పరిశీలించడానికి. ఏది ప్రజాస్వామ్యం చెప్పు? నీ 5 ఏళ్ల పరిపాలన అరాచకం కదా? ఇది అరాచకమా? గుండెమై చేసుకున్నాను. అందుకే దయ్యాలు వేదాలు వెళ్ళించున్నాయి, గమనించండి తమ్ముడు అని చెబుతున్న పాత్రికేయ సోదరులకి. తిరుపతి వెళ్ళారు, అక్కడ అరాచకం జరుగుతుంది, ఇదే నామినేషన్లో ప్రచారం చేయటానికి కూడా రానివ్వట్లేదు అని చెప్తే కార్యకర్తలకి మద్దతు తెలియటం కోసం, వాళ్ళలో ధైర్యాన్ని నూరిపోయటం కోసం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్తే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి రానివ్వలేదు. ఆయన నిరసనగా తిరుపతి ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వెక్కడ కూర్చున్నావా? ఈరోజు ఇంట్లోంచి దర్జాగా వచ్చావు, కడుపు నిండా టిఫిన్ తిని వచ్చావు, కారులో కూర్చున్నావు.
5:30 గంటలు ప్రయాణం చేసావు గుంటూరుకి 26 కిలోమీటర్లకి. ఏది ప్రజాస్వామ్యం? ఆనాడు అధినేత చంద్రబాబు నాయుడు గారిని నేల మీద కూర్చోబెట్టిన నీది ప్రజాస్వామ్యమా? యథేచ్ఛగా వెళ్ళి ఒక అప్రాచ్యుడిని పలకరించడానికి మిమ్మల్ని ఎలవ్ చేసిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం. అందుకే మీరు వేదాలు వల్లిస్తున్నారు దెయ్యంలాగా అని చెబుతున్నాను. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదని చెబుతున్నాను. విజయనగరం జిల్లా హైందవులు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికులు హైందవులు హిందూ మతాన్ని ఆచరిస్తారు. శ్రీరాముని దేవుడిగా కొలుస్తారు. విజయనగరం దేవాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని శిరస్సు నుంచి ఖండించి వేశారు ఒక దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు మీ వాడని నేను చెప్పటం లేదు, మీ పార్టీ వాడని నేను చెప్పటం లేదు. అది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చూసుకుంటారు. అక్కడ అలజడి రేగింది, ప్రజాశాంతికి భంగం కలిగేటట్లున్నది. మా టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చూడటానికి వెళ్తే ఎలా చేశారా మీరు? లారీలు అడ్డు పెట్టి, ట్రక్కులు అడ్డు పెట్టి అక్కడికి రాకుండా చేశారు. అది అరాచక పాలన అనేది, అప్రజాస్వామికం. ఈరోజు నువ్వు యథేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నావు. నువ్వు మాచెల్లి వెళ్తే మాచెల్లి వెళ్ళగలుగుతున్నావు ఫ్రీగా. నువ్వు పొదిలి వెళ్ళాలంటే పొదిలి వెళ్ళగలుగుతున్నావు ఫ్రీగా. కందుకూరు వెళ్ళాలంటే కందుకూరు వెళ్ళగలుగుతున్నావు ఫ్రీగా. ఎక్కడికి వెళ్ళినా ప్రజాస్వామ్యయుతంగా పడుతున్నారు. ఆనాడు మీ పరిపాలనలో ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? లేదే. ఈ రోజున వచ్చి మొసల కన్నీరు కారుస్తావా? ఆ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా? అచ్చెన్నాయుడు గారు పైల్స్ సర్జరీ తీసుకొని ఉన్నాడు. ఇంకా ఆ బ్యాండేజ్ కూడా పూర్తిగా ఆయన తొలగించలేదు. తెల్లవారుజాము 4 గంటలకు మీ సిఐడి వాళ్ళు గోడ దూకి ఆయన ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా బరబర ఈడ్చుకొచ్చారు. అక్కడి నుంచి వ్యాన్లో ఎక్కించి 14 గంటలు ఆయన అయ్యా బ్లీడింగ్ వస్తుంది, మీకు తెలుసు పైల్స్ అంటే, అంతకంటే వివరాలను చెప్పక్కర్లే నేను. పెద్ద పర్సనాలిటీ అయింది. అయినా కూడా డొక్కు పోలీసు జీపులో ఎక్కించి 14 గంటలు వ్యాన్లో తిప్పారు. అనవసరంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. తర్వాత కేసు లేదు, ఏమీ లేదు, అతని మీద ఏ సాక్ష్యం లేదన్నారు. ఇదా అప్రజాస్వామికం? ఈ రోజున మీ అందరినీ ఇలా ట్రీట్ చేస్తున్నది అప్రజాస్వామికం. జగన్మోహన్ రెడ్డి మీది అరాచక పరిపాలన, మీది దుర్మార్గపు పరిపాలన. మీరు మాట్లాడతారా? కొల్లు రవీంద్ర మా ఫార్మర్ మినిస్టర్ ఏం చేశాడని అతన్ని 53 రోజులు జైల్లో పెట్టారు. దొంగ కేసు కాదా? మీ పేరుని కృష్ణమూర్తి కొడుకు కావాలని చేసిన కేసు కాదా? అది అప్రజాస్వామికం, అది అరాచక పాలన, అది జంగిల్ రాజ్. ఆ జంగిల్ రాజుకి పితామహుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు. నరేంద్ర మా ఫార్మర్ ఎమ్మెల్యే, దేవినేని ఉమా, వీళ్ళందరినీ ఎలా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టారో తెలీదా? ఎలా అరెస్ట్ చేస్తారు? ఇంత సచ్చీలుడైన మా సాంప్రదాయబద్ధంగా జీవితం సాగించే అంబటి రాంబాబుని ఎలా అరెస్ట్ చేస్తారని అంటున్నావు? మరి వాళ్ళందరినీ ఎలా అరెస్ట్ చేశారు? మా పట్టాభి, మా పార్టీ సీనియర్ లీడర్ బోసడికే అన్నారు. అన్నమాట కరెక్టే. జనరల్గా వాడుకో భాష అది. అంటే అతను ఏం చేశావు? అతని ఇల్లు ధ్వంసం చేయించావు. అతని భార్య భయభ్రాంతులకు గురైంది. అతని బిడ్డ, చిన్న బిడ్డ అండి, ఆడబిడ్డ, పారిపోయి వాష్రూమ్లో బాత్రూంలో తలుపేసుకొని ఉంది, భయపడింది. ఏం జరుగుతుందో తెలియట్లా. వాళ్ళ ఇల్లు ఎందుకు దాడి చేశారో తెలియలా, ఎందుకు పగలగొట్టారో తెలియలా. అంతమంది దుర్మార్గులే. అది అప్రజాస్వామికం. ఇదా? ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వం. నీది అరాచక ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అతను ఏం చేశారు? తోటలూరు పోలీస్ స్టేషన్లో ఎట్లా కొట్టించారు మీరు? ఎట్లా చేశారు మీరు? మరి పట్టాభిని అలా చేస్తే ఈ పనికిరాని వాడిని ఏం చేయాలి? అంబటి రాంబాబుని ఏం చేయాలి? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. మీదంటే పట్టాభి బోసడి కన్నందుకు అట్లా కొడితే
ఇతను మాట్లాడింది ఏంటి? నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. రాష్ట్రం అంతా చూసింది, దేశం అంతా చూసింది, అందరూ చీకొట్టారు. అందరూ చీకొట్టిన వ్యక్తిని మీరెళ్ళి పొగుడుతుంటే గుంటూరులో ఏమిటి మీ పరిస్థితి? మీ స్థితి ఏమిటి? నాకు అర్థం అవ్వలేదు. ఇతన్నేం చేయాలని చెప్పి నేను అడుగుతున్నా. కానీ అలా చేసే ప్రభుత్వంగా చట్టబద్ధంగానే అతన్ని అరెస్ట్ చేశారు, పంపించారు. నీలాగా మా పట్టాభిని పోలీస్ స్టేషన్లో కుమ్మించినట్టు చేయలేదే. ఇది ప్రజాస్వామికం అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, ఆయన అంటారండి మా వాళ్ళు ఎంత మంచి రాంబాబు, జోగి రమేష్ మంచివాడని ఎవరైనా అంటారండి? జోగి రమేష్ గురించి అంటే మీకు పూర్తిగా తెలియదు అన్నమాట. జోగి రమేష్ గురించి మీకు పూర్తిగా తెలియదు అన్నమాట. బొల్ల బ్రహ్మనాయుడు ఫార్మర్ ఎమ్మెల్యే వినుకొండ, అతని భాష ఎలా ఉంటుందో తెలియదు కదా. పత్రికల వాళ్ళ ముందే మాట్లాడినాడు అతను. అతని వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెలుసు మీకు. కరుణాకర్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడతారు. కరుణాకర్ రెడ్డి గారి కథ అయిపోయింది అనుకుంటారు. అవ్వలేదండి, ముందున్నది ముసళ్ళ పండగ. అతను ఎవరో ఉన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన గురించి చెబుతారు. ఎటువంటి వాళ్ళకి మీరు సర్టిఫికెట్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాదండి, మీరు పోలీసులు ఫోన్ ఎత్తలేదంట. ఫోన్ చేస్తే ఆ బొత్స సత్యనారాయణ ఎవరు, ఏం ఫోన్ చేస్తున్నాడు, ఆయన ఫోన్ వీళ్ళకి రికార్డు ఉందా, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడారు, అసలు ఆ నంబర్ తెలిసే బొత్స సత్యనారాయణ గురించి మనకు తెలుసు కదా. ఆయన ఏ నంబర్కి ఫోన్ చేశాడు? మీ 5 ఏళ్ల పాలనలో 18 సార్లు డీజీ అపాయింట్మెంట్ అడిగాం. 18 సార్లు. నేనే ఆనాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మా పార్టీకి, పొలిట్ బ్యూరో మెంబర్గా, ఆనాడు ప్రతిపక్షంలో మీరు సాగిస్తున్న ఈ దమనకాండ మీద డీజీకి రిప్రజెంట్ చేయడానికి 18 సార్లు మేము వెళ్తే ఒక్కసారి కూడా డీజీ గారిని చూసే అదృష్టం మాకు కలగలేదు. ఆనాడు సవాంగ్ గారు కావచ్చు, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు, వారిని చూసే అదృష్టం మాకు కలగలేదు. చిన్న ఫోన్ కాల్ రాకపోతే పోలీసులు మా వాళ్ళని చూడలేదు అంటారు. ఇదేంటి మరి? 18 టైమ్స్ నేనే అండర్ మై లీడర్షిప్, నా నాయకత్వంలో 18 టైమ్స్ డీజీని చూద్దామని ఆయనకు చెప్పాలనుకున్నా. లేదే, మీ 2 డీజీలను చూసే అదృష్టం నాకు కలగలేదే. బొత్స ఫోన్ ఎత్తాడంట, ఇక్కడ ఐజీ గారు ఫోన్ ఎత్తలేదంట, ఇక పోలీసు వ్యవస్థే సర్వనాశనం అయిపోయిందని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేమి పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అంటూ, ఇది సరైన పద్ధతి కాదు. మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. మీ వ్యవహార శైలి అంతా కూడా జస్ట్ లైక్ దట్ చేస్తున్నారు. ఈనాటి మీరు రాంబాబు దగ్గరికి వెళ్ళి అటువంటి దుష్ట చరిత్ర కలిగిన అటువంటి వ్యక్తి ఇంటికెళ్ళి మీరు ఈ రకంగా మాట్లాడటం సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, బ్రహ్మాండంగా ప్రజాహిత పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని జంగిల్ రాజ్ అన్నందుకు మీరు దాన్ని మాట వెనక్కి తీసుకోవాలి. జంగిల్ రాజ్ అనే పరిపాలనకి పితామహుడు మీరు.